కానీ శాసన మండలిలో మంత్రి గారు బాధ కలుగుతుంది, మీరు తీసుకోడు. ఎవరు నన్ను బాధ కలుగుతుంది. ఎవరికి ఇస్తానన్నారు? వెంకటేశ్వర స్వామి పవిత్రుడే ఇంత దారుణంగా దెబ్బతీస్తున్నారు అధ్యక్ష. మీరు చేయని ప్రతిరోజు నన్ను ప్రతిరోజు చెప్పి నన్ను క్షమాపణ చెప్తారా? నేను చెప్తా. కూర్చోండి 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 అరే కూర్చోండి, నేను తీస్తాను. కూర్చో కూర్చో, కిందకి దిగాలి కూర్చోండి. కూర్చో అరే కిందకెళ్ళి కూర్చో, నేను మాట్లాడతాను. అరే అరే కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడతాను. కూర్చోండి కూర్చోండి, నేను మాట్లాడు. ప్లీజ్ కూర్చోండి, నేను మాట్లాడనే ఉండే నేను మాట్లాడనే ఉండే మీరు కూర్చోండి, మాట్లాడుతుంటే దయచేసి ప్లీజ్ నేను మాట్లాడుతున్నాను. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై వాడివేడి చర్చ అయితే మండలిలో కొనసాగుతుంది. సో అచ్చన్న చేసిన కమెంట్స్కు వైసీపీ సభ్యుల నుంచి తీవ్ర నిరసన అయితే వ్యక్తమవుతుంది. ఆ దృశ్యాలను మనం ఇప్పుడు ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. కల్తీ జరిగిందని నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పుందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి క్రిస్టియన్ అంటే మీరు, నన్ను క్రిస్టియన్ అంటే మీరు. అవును సార్, చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి. క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. నేను క్రిస్టియన్ కాదు. మంత్రి గారు కూర్చో. నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని. మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం. నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కూర్చోండి స్వామి, అప్రెడ్డి గారు కూర్చోండి. కూర్చోమని సార్ చెప్తాను. నేను చెప్తాను చెప్పండి.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి అంశం మండలిలో చిచ్చురా చేసింది. వైసీపీ అధినేత క్రిస్టియన్, మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్న కామెంట్స్ చేయడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అచ్చెన్న క్షమాపణలు చెప్పాలంటూ అటు పెద్ద ఎత్తున వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎవరి మత విశ్వాసాలు వారివంటూ చెప్పుకొచ్చారు అచ్చెన్న. నన్ను క్రిస్టియన్ అనే హక్కు మీకు లేదు అంటూ చైర్మన్ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఆ తర్వాత తను హిందూనే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత క్రిస్టియన్, మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ అచ్చెన్న మాట్లాడిన తీరు సభలో గందరగోళానికైతే గురి చేసింది. ఇక కల్తీ నెయ్యిపై చర్చ సందర్భంగా అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీస్తున్నారు, ఒక భక్తుడిగా నా ఆవేదన ఇది అంటూ మండలిలో ప్రసంగాన్ని ప్రారంభించారు. తిరుమల శ్రీవారిపై ఎందుకంత కక్ష అంటూ అచ్చెన్న మాట్లాడే సందర్భంలో వైసీపీ అధినేత క్రిస్టియన్, మండలి చైర్మన్ క్రిస్టియన్ అంటూ మాట్లాడిన మాటలైతే మండలిలో పెద్ద ఎత్తున చర్చకు రచ్చకు దారితీసిన పరిస్థితి. ఇక దానికి సంబంధించి మండలి చైర్మన్కు క్షమాపణ చెప్పడానికి కూడా తాను సిద్ధమే అంటూ అచ్చెన్న చెప్తున్న పరిస్థితి. మండలిలో ఏం జరుగుతుందో నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అంతకంటే ఏం కావాలి? చెప్పాలి అంతకంటే ఏం కావాలి? క్షమాపణ చెప్పారు. నేనైతే అనుకున్నాను. కూర్చోండి, చెప్పారు కూర్చోపోతలేదా? ప్లీజ్ కూర్చో. తప్పు అయితే మంత్రి గారు ఒప్పుకుని చెప్పారు, మీరు కూర్చో. మీరు కూర్చోవాలి. చెప్పారండి, అరే చెప్పారంటే రికార్డులో చెప్పారు. ఇప్పుడు చెప్పారండి, కూర్చోబోయే వాళ్ళని చెప్పారండి, మంత్రి గారు చెప్పారండి. నేను అనుకున్నాను మీరు వినండి తిరుగుతున్నారు, అది పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. వినండి, మంత్రి గారిని నేను అడిగాను, మీరు నన్ను క్రిస్టియన్ వినండి మంత్రి గారిని నేను అడిగాను, నేను అబ్జెక్షన్ తెలియజేశాను. అదే వినండి అయ్యా. రాహులా ఎవరా ఏంటిది? ఆవా నువ్వు ఆవా ఏంటిది? నువ్వు ఆవా ఉండవయ్యా. ఇప్పుడు మంత్రి గారు వినువయ్యా బాబు. మంత్రి గారు నన్ను ఉద్దేశించి మీరు క్రిస్టియను, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు. నేను అబ్జెక్షన్ తెలియజేశాను. మీరు నన్ను క్రిస్టియన్ అంటాం కరెక్ట్ కదా, ఐఎమ్ హిందూ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ వివరణ ఏమిచ్చారంటే, నేను అన్నమాట వాస్తవం, అనుకున్నాను మీరు క్రిస్టియన్ అని. ఏం చెప్పారు వెన్ను తప్పాలి. దయచేసి మీరు గౌరవ ఎమ్మెల్సీగా అనుకుని మీరు చెప్పేది కొంచెం వినండి. ఆయన ఏం చెప్పారని మీకు వినిపించకపోతే నేను చెప్తున్నాను, వినాలి కదా. ఇప్పుడు నేను అభ్యంతరం తెలియజేశాను, నేను క్రిస్టియన్ అనుకున్నాను మిమ్మల్ని, అందుచేత నేను అన్నాను. మీరు సభాపూర్వకంగా నేను హిందూ అని ఒప్పుకున్నారు, మీరే చెప్పారు నాకు తెలిసింది కనుక నేను ఎప్పుడు భేషజాలాలకు పోను. కనుక నేను అన్న మాటను వెనక్కి తీసుకుంటూ నేను తప్పు అయిందని ఒప్పుకుంటున్నానని చెప్పి క్లియర్గా చెప్పాను.